ఏపీలో సైబర్ నేరగాళ్ల చేతివాటం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 41,775 ఘటనలో ఏకంగా 667 కోట్లు దోచేశారు. దీనిలో ప్రజల నిర్లక్ష్యంతో పాటు పోలీసులు వెంటనే స్పందించకపోవడం కారణంగా ఈ సైబర్ నేరాల స్థాయి రోజురోజుకి పెరుగుతోంది. అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక చోట సైబర్ నేరగాళ్లు వారి చేతివాటాన్ని చూపిస్తున్నారు. 10 రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి అప్రమత్తం చేశారు. వాస్తవానికి తెలియని లింకులు క్లిక్ చేయవద్దని చెప్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగానే వివరిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు చెప్పవద్దని, పాస్వర్డ్ ఇవ్వద్దని, అనుమానాస్పద మెయిల్స్, ఎస్ఎంఎస్లను వదిలేయండి అని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రజలు అవగాహనతో మెలిగితే, పోలీసులకు సహకరిస్తే సైబర్ నేరాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.